తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. అభ్యర్థుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. ఒక్క నిమిషమే కదా అంటూ అభ్యర్థులు వేడుకున్నా సిబ్బంది గేట్లు తీయలేదు. దీంతో పలువురు అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత అవకాశాన్ని ఇలా ఒక్క నిమిషం ఆలస్యంతో చేజార్చుకున్నామని కంట తడి పెట్టుకుంటున్నారు. మరోవైపు కొందరు తల్లులు ఎగ్జామ్ సెంటర్స్లో పరీక్ష రాస్తుంటే వారి పిల్లలు బయట ఉన్నారు. వారి అమ్మమ్మలు, నానమ్మలు పసిపిల్లలను ఎత్తుకుని కూర్చున్న దృశ్యాలు పరీక్షా కేంద్రాల వద్ద కనిపిస్తున్నాయి. ఇక నిబంధనల ప్రకారం అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సార్ ప్లీజ్ సార్ కాల్ని కూర్చుంటారు కదా సార్ ఇప్పుడు లోపల. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ 10కి కదా సార్ ఎగ్జామ్, ప్లీజ్ సార్. తెలంగాణలో గ్రూప్ 3 ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం ఆలస్య నిబంధన ఈ కారణంగా కొంతమంది ఎగ్జామ్ను మిస్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు చంటి పిల్లలతో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లిన అభ్యర్థుల తల్లిదండ్రులు వారంతా కూడా చంటి పిల్లల్ని వెతుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా అభ్యర్థులకు ఎంట్రీ లేకపోవడంతో కొంతమంది ఆలస్యంగా రావడంతో గేట్ల వద్ద రోధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు సరిగ్గా 9 గంటల 30 నిమిషాలకు గేట్లది మూసివేశారు సిబ్బంది. 9 గంటల 30 నిమిషాలకు ఒక్క నిమిషం లేటుగా వచ్చినా కూడా అభ్యర్థిని లోపలికి అనుమతించకపోవడంతో ఆలస్యంగా వచ్చిన వారంతా కూడా తీవ్ర ఆవేదనకు గురైన దృశ్యాలు మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కళ నిజమైన పరిస్థితి. తెలంగాణలో గ్రూప్ 3 ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతోంది. గేట్ల వద్దే లేట్గా వచ్చిన అభ్యర్థులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, గ్రూప్ 3 టీజీపీఎస్ వేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులు మాత్రం ఉదయం 9:30 గంటల వరకే పరీక్షా కేంద్రాలకు లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1401 సెంటర్లో 1361 పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ కోసం వేసిన నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా ఇన్ టైంలో అంటే 9:30 వరకు పూర్తిగా పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంది. కొద్దిమంది మాత్రం పరీక్షా కేంద్రాల్లోకి అంటే ఆ మొత్తం పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారం తెలియకపోవడం, ఆ సెంటర్లకు సంబంధించిన డిస్టెన్స్ సమయపాలన లేకపోవడంతో కొద్దిమంది నిమిషం ఆలస్యం రావడంతో ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. వారందరూ కూడా గేటు దగ్గర పూర్తిగా విలపిస్తూ కూడా లోపలికి అనుమతించాలని కూడా ప్రాధాన్యపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం విజువల్స్ లో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పరీక్షలు ఉద్యోగం సాధించాలన్న కళతో ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత తీరా పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రాల వద్దకు చేరినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఒక్క నిమిషం ఆలస్యం 10 గంటలకు పరీక్ష ఉన్నప్పటికీ తమకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా ముందే కోరుకున్నప్పటికీ పోలీసులు గానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా అనుమతించిన పరిస్థితి. దీంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అభ్యర్థులు పరీక్ష రాస్తున్నటువంటి తల్లులకు సంబంధించినటువంటి బంధువులు మాత్రం పూర్తిగా పిల్లలను మాత్రం ఆలన చూసుకోవాల్సిన కోసం బయట చెట్ల కింద కూర్చొని చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్ లో. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? సార్ ఎప్పుడు వచ్చారు? పొద్దున 8కి వచ్చాము. ఎన్ని నెలల పాప? నెల 10 రోజులు. చాలా ఇబ్బంది ఉంది సార్, మాకు కూర్చోడానికి ఇబ్బంది ఉంది. లోపల రానియట్లే పోలీసు వాళ్ళు.
మనం చూడొచ్చు ఇంకొక ఉత్తరం కూడా ఉన్నాడు, తన భార్య కూడా పరీక్షకు వచ్చారు. ఎన్ని రోజులు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మరిపడే బంగ్లా నుంచి 8:30కి వచ్చాము. ఎగ్జామ్ ఆల్రెడీ తొందరగా చేరుకున్నాం. పాపకి ఎండలో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమైనా టెంట్ ఇలాంటి ఏమైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే పరీక్షా కేంద్రాల వద్దకు సంబంధించి బాబిడి అక్కడ వాళ్ళ ఫాదర్ ఎత్తుకెళ్లారు సార్. అంటే ఏడుస్తున్నాడు అనేసి బైక్ మీద అటు తీసుకెళ్ళమంటే తీసుకెళ్లాడు. మా సిస్టర్ వచ్చింది సార్ ఎగ్జామ్ కి, ఇక తన కోసం మేము ఇద్దరం వచ్చామన్నమాట. చూడొచ్చు మొత్తంగా పరీక్షా కేంద్రాల వద్ద మాత్రం 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ ఉండడంతోనూ పరీక్షా కేంద్రాల దగ్గర ఎవరు అందుబాటులో అంటే చుట్టుపక్కల ఉండకూడదనే నిబంధన ఉండడంతో వారంతా కూడా చెట్ల కింద సేద తీరుతున్నారు. చిన్నపిల్లలకు సంబంధించి తల్లి లేకపోవడం, నెర పాప కావచ్చు, పెద్ద 1.5-2 సంవత్సరాల పిల్లలు కూడా మారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఒకవైపు తమ పిల్లలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగాలు సాధించేందుకు తమ వంతు సహకారం ఉండాలని కూడా వాళ్ళ చెట్ల కింద వాళ్ళ నాలనా పాలన చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం హాల్ టికెట్ లోపలికి పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లలేనటువంటి వారు మాత్రం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.